హే శృతి, ఏం చేస్తున్నావు? యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూస్తున్నాను. అవునా, నువ్వు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? హా చేశాను. మరి ఈ వీడియోకి లైక్ చేసావా? హా చేశాను. అవునా, మరి ఈ వీడియోని షేర్ చేసావా? హా చేశాను. మిత్రులారా, చూశారు కదా, నేను శృతి యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశాం, ఈ వీడియోకి లైక్ చేశాం, ఈ వీడియోని షేర్ చేశాం. మీకు కూడా యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థాంక్ యూ. సో హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ విత్ మై నేమ్ ఈస్ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే హౌ టు కస్టమైజ్ లాక్ స్క్రీన్. సో కస్టమైజేషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏం మాత్రం మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, టుడే మన టాపిక్ ఏంటంటే లాక్ స్క్రీన్ కస్టమైజేషన్. సో మనకు తెలుసు ఫ్రెండ్స్, మనకి లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మొబైల్ కొన్ని మన లాక్ స్క్రీన్ పైన కొన్ని ఐకాన్స్ షో అవుతాయి కదా. సో దాన్ని మనం ఓన్గా ఎలా కస్టమైజ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికి ఏం లేదు, సింపుల్ అనమాట. మన మొబైల్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే గైస్, రెడ్మీ, పోకో, ఒప్పో వాళ్ళు సేమ్ ఫాలో అవ్వండి. అదర్ యూజర్స్ లైక్ శాంసంగ్ వేరే వాళ్ళు అయితే మేబీ ఆప్షన్ ఉందో లేదో నాకు అంత తెలియదు. ఒకవేళ లేకపోతే మీరు సెర్చ్ బార్లో లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అని కొట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మిగిలిన వాళ్ళు యాజ్ టీజ్ ఉంటుంది. నా మొబైల్ పోకో. Lock screen. ఓకే, లాక్ స్క్రీన్ క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. Locks off. Lock screen. Sleep. After 2 minutes of inactivity. 2 of 12. ఓకే, ఇది మనకు తెలుసు ఫ్రెండ్స్, స్లీప్ టైం. ఓకే, Off. Double ticked. On. Customize shortcuts. Takes effect only when using the classic or limitless theme. 6 of 12. చూసారు ఫ్రెండ్స్, కస్టమైజ్ షార్ట్ కట్స్. Shortcuts. Selected. Left. Selected. Left. సో ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, లెఫ్ట్, Not selected. Right. రైట్. సో మనకి లాక్ స్క్రీన్ అనేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు వైపులు వస్తుంది కదా. సో నేను లెఫ్ట్ సైడ్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయింది, నేను అలాగే ఉంచేసాను. ఈ లెఫ్ట్ సైడ్లో మనం ఏమైతే రావాలనుకుంటున్నామో ఇక్కడ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. Selected. None. నన్, List. నేనైతే నన్ పెట్టాను అనమాట. అంటే లైక్ నాకైతే ఇది వద్దు అని పెట్టాను. సో చూద్దాం. టచ్. ఓకే, మనం ఇలాగా కస్టమైజేషన్లో ఫ్లాష్ లైట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫోటో మీన్స్ కెమెరా, వీడియో, క్యాలిక్యులేటర్, అలారం, టైమర్, స్టాప్ వాచ్, న్యూ రికార్డింగ్, నోట్స్, కంపాస్. సో ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం కూడా లెఫ్ట్ ట్యాబ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రైట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేశాను. నన్, ఇది నాన్ సెలెక్ట్ చూడండి. నన్ అనేది నాన్ సెలెక్ట్లో లేదు, ఎందుకంటే నేను ఈ ట్యాబ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది నాట్ సెలెక్ట్లో ఉంది ఫ్రెండ్స్. సేమ్ ఆప్షన్స్ ఇప్పుడు కూడా. చూసారు గైస్, సేమ్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్లోకి వెళ్తాం చూడండి. ఇప్పుడు ఆటోమేటిక్గా నన్ మీదకి టిక్ మార్క్ వచ్చేసింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను యూజ్ చేసేది లెఫ్ట్ ట్యాబే కాబట్టి. సో డిఫాల్ట్గా నన్లో ఉంది కాబట్టి నన్లోకి వచ్చేసింది. మనం రైట్ ట్యాబ్ ఎప్పుడైతే మనం పెడుతున్నామో అది ఆటోమేటిక్గా నన్ నుంచి అన్టిక్ అయిపోతుంది, ఎందుకంటే నా ట్యాబ్ యూజ్ చేయట్లేదు కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఫీచర్ అనేది Android 15లో అయితే వచ్చింది. సో మరొక ఇంట్రెస్ట్ కలుసుకుందాం. బాయ్ బాయ్.